సుప్రీంకోర్టులో ఏం జరిగింది అనే దాని గురించి మనం ఒక వీడియో తీసాం, వాదనలతో సుప్రీంకోర్టు అని. ఆ వీడియో చూడండి. అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, లెజిస్లేటివ్ పొజిషన్లో ఉన్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఎఫ్ఐఆర్ నమోదవకుండా, ఒక విచారణ జరగకుండా కలిసిందనేసి ఎట్లా అంటారు? ఎన్డీడీబీ రిపోర్ట్ మాత్రమే బేస్ చేసుకుని, అవి కూడా రిజెక్ట్ చేసినటువంటి ట్యాంకర్లను బేస్ చేసుకుని అని సుప్రీంకోర్టు అడిగింది. అడగాలి, కరెక్ట్ పాయింటే అడిగారు. ఎందుకంటే చంద్రబాబు ఉన్నారా, అక్కడ జగన్ ఉన్నారా, పవన్ కళ్యాణ్, కేసీఆర్, రేవంత్ పక్కన పెడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా మాట్లాడడం కంప్లీట్లీ రాంగ్. ఎవరు ఎప్పుడు అట్లా చేయలేదని చేసిన సందర్భాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి చేసిన సందర్భాలు, కేసీఆర్, జగన్ ఎవరికి వాళ్ళకి ఉన్నాయి. చంద్రబాబుని కోర్టు తప్పు పట్టింది కదా అని మిగతా వాళ్ళు అమాయకులేం కాదు. ఎవరి సందర్భాల్లో వాళ్ళు డ్రామాలు ఆడిన వ్యవహారాలు, అబద్ధాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సరే, పింక్ డైమండ్ వ్యవహారాలు బయటకు తీస్తే ఇలా పెద్ద లొల్లి. ఇక్కడ ఎవరికి సపోర్ట్, ఎవరికి యాంటీ కాదు, అందరికీ యాంటీ. ఎవరికి యాంటీ కాదు, అందరికీ యాంటీ. మనం మనం మన ఛానల్ అయితే ఒక పాయింట్ మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తన యొక్క గెలుపుని సాధించుకోవచ్చు ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టులో. అదేంటంటే, ఒక విజిల్ బ్లోవర్ థింగ్ అని ఉంటుంది మనకి. ఇప్పుడు ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అనుకోండి, నేను ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు దాన్ని విజిల్ బ్లో చేయొచ్చు. నేను చాలా మన చట్టంలో కూడా ఉంది విజిల్ బ్లోవర్స్ సంబంధించి. సో నేను విజిల్ బ్లో చేయొచ్చు. ఎట్లా? ఇట్లా జరుగుతోంది అని ప్రభుత్వాన్ని అలర్ట్ చేయొచ్చు. అట్లాగే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే ముందు ఆయన ఒక పౌరుడిగా వస్తారు కాబట్టి, ఆయన కూడా దీన్ని విజిల్ బ్లో చేసినట్టుగా ప్రూవ్ చేసుకోగలిగితే సుప్రీంకోర్టులో వీళ్ళ యొక్క సిద్ధార్థ లూత్రా ద్వారానండి, వాళ్ళ లాయర్స్ ద్వారా సుప్రీంకోర్టులో గనక, ఎందుకంటే రేపే ఒక 24 గంటల్లో మళ్ళీ రాబోతుంది. సో ఈ 24 గంటల్లో వచ్చినప్పుడు మేము టీటీడీకి సంబంధించినటువంటి క్లారిటీ ఇస్తాము. ముఖ్యమంత్రి ఎందుకు అట్లా అన్నారో క్లారిటీ ఇస్తాము. లడ్డూకి సంబంధించి శాంపుల్ని ఎందుకు టెస్ట్ చేయించలేదు అనే దాన్ని మేము క్లారిటీ ఇస్తాము. ఆ సిట్ విచారణ ముందుకు వెళ్ళాలవుద్దాం మీరు చెప్తురు కానీ అనేసి చంద్రబాబు నాయుడు తరఫు లాయర్స్ చాలా క్లియర్ కట్ గా సుప్రీంలో ఆల్రెడీ వాదనలు వినిపించి ఉన్నారు. తమ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పున్నారు. సో ఇంకా కొన్ని ఇన్పుట్స్ మేము ఇవ్వాల్సి ఉంది అని. అందుకే పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్ గా మాట్లాడుతూ సుప్రీంకోర్టుకి ఉన్నటువంటి పరిధి మేరకు వాళ్ళు మాట్లాడారు, కన్ఫ్యూజ్ అయినట్టున్నారని ఆయన కూడా అన్నారు. సరే, ఆయన కరెక్ట్ అన్నారా తప్పు అన్నాడా తర్వాత సంగతి. కానీ ఒక థింగ్ లో మాత్రం ఫస్ట్ ఆయన రాష్ట్ర పౌరుడుగా, దేశ పౌరుడుగా వచ్చిన తర్వాతే చంద్రబాబు అయినా జగన్ అయినా తర్వాతే సీఎం కాబట్టి ఒక విజిల్ బ్లో థింగ్ అని నేను చెప్పాను. నాకు వచ్చినటువంటి ఎన్డీడీబీ రిపోర్ట్ కానీ ఇంకోటి కానీ ఒక విజిల్ బ్లో థింగ్ లాగా ఒక అలర్ట్ చేయాలి జనాల్ని, ఒక నిజమైనటువంటి విషయాలను ప్రజలకు చెప్పాలి అనేటువంటి పాయింట్ లో నేను చెప్పాను అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తారు డెఫినెట్లీ. కానీ అయినా కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీరు నేను చెప్పడం వేరు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎటువంటి ఆధారాలు ఇంకా ప్రైమా ఫేసి కూడా లేకుండా, పైగా రిజెక్ట్ చేసిన ట్యాంకర్స్ కాబట్టి అన్నారు. అంతకు ముందు వాడేసినటువంటి నెయ్యి విషయంలో ఏమీ రిజెక్ట్ అవ్వలేదు కాబట్టి ఆల్రెడీ వాడి ఉంటారనే ఉద్దేశంతో మేము అట్లా అన్నాం అనేటువంటి వాదన కూడా వినిపిస్తారు. ఈ వాదనతో కూడా సుప్రీంకోర్టు ఏకీభవించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఏమేమి అంశాల్లో తన పాయింట్ ఆయన డిఫెండ్ చేసుకునే అవకాశాలు ఆయనంటే ఆయన కాదు కదా, ఆయన లాయర్స్ ఎట్లా డిఫెండ్ చేస్తారు సుప్రీంలో అని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.